శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. మన వారాహి పీఠంలో ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము. గ్రంథి సుధాకర్ గారు అండ్ రమాదేవి వైష్ణవి గారు అన్నమాట. మన పక్కనే ఉన్నారు. ఈ రోజు వీళ్ళ పెళ్లి రోజు, అలాగే వీళ్ళ బాబు పుట్టినరోజు కూడా. వీళ్ళ బాబు పేరు ఏంటి అంటే గ్రంథి శ్రీ సాయి జతిన్. మీ రెండు ఒకే రోజు రావడం నిజంగా చాలా అదృష్టము. బాగుంది కూడా. అయితే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ బాబుకి శ్రీ సాయి జతిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు వారాహి అమ్మ అనుగ్రహంతో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మీ బాబు కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని అమ్మవారి సాక్షిగా కోరుకుంటూ మీకు అన్నదాత సుఖీభవ. అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు మన వారాహి పీఠంలో, రాజశేఖర్ గారు. ఈయన మచిలీపట్నం నుండి అనమాట. అలాగే మరొక అన్నదాత ఎవరంటే వీర గంగా రాఘవులు గారు అనమాట అండి. ఈయన కూడా మరొక అన్నదాత మన వారాహి పీఠంలో. ఇంకొక అన్నదాత ఎవరంటే చంద్రమౌళి గారు అండ్ నాగమణి గారు అండి. వీళ్ళు పార్వతీపురం నుండి అండి. మన ఈ రోజు అన్నదాత. ఇంకొక అన్నదాత ఎవరంటే సురేష్ గారు అండ్ ఆద్య సంగీత గారు. వాళ్ళ బాబు ఈశ్వర్ శ్రీ సాయి శేషు పేరు మీద మన వారాహి పీఠంలో అన్నప్రసాదం పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? అన్నదాత 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 సుఖీ భవ 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 సుఖీ భవ. వారాహి మాతాకు వారాహి మాతాకు గట్టిగా వారాహి మాతాకు వారాహి మాతాకు. ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మన వారాహి పీఠంలో వేలాది మందికి మనం నిత్యము అన్నదానము పెడుతూ ఉంటామన్నమాట. అయితే ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో పాటుగా మన వారాహి పీఠం ట్రస్ట్ నుండి అన్నదానం చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఎవరైతే ₹1 నుండి అన్నదాత చేస్తారో ఆ పై అంతైనా కావచ్చు అనమాట. ప్రతి ఒక్కరి పేరున ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ₹1 మీరు అమ్మవారి పేరుని పెట్టినా సరే అది అన్నదానం చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇక్కడ. అలాగే మనకి ఈ రోజు ఈ ఫుడ్ ఇంత వరకు వస్తుంది అంటే దానికి ఎవరంటే కారణం రైతులంటూ లేకపోతే మనం అంటే భారతదేశమే లేదు, దేశం లేదు, మనం కూడా లేము. ఎందుకంటే రైతులు మన భారతదేశానికి వెన్నెముక వంటి వారు. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది వాళ్ళు సప్లై చేయకపోతే ఆ ఫుడ్ మనం తినలేము, అలాగే మనం ఉండము, ఒక దేశమే లేదు. కాబట్టి అలాంటి రైతుని మనం ఎప్పుడు బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. ప్రతి ఒక్క రైతుకి కూడా వారాహి అమ్మ అనుగ్రహంతో ఇంకా బాగా పంటలు పండించే శక్తినిచ్చి అమ్మవారి అనుగ్రహంతో బాగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి.